బీచ్ పక్కన రిసార్ట్ ఆ రియల్టర్ టార్గెట్. ఇందుకోసం తన భూమితో పాటు బీచ్ను సైతం ఆక్రమించాడు, సముద్రంలోకి వెళ్లేందుకు మార్గం లేకుండా చేశాడు అంటూ మత్స్యకారులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. బాపట్ల జిల్లాలో బీచ్ ఆక్రమణ ఇప్పుడు వివాదం రాజేసింది. ఈపురపాలెం స్ట్రైట్ కట్ పూడ్చి రిసార్ట్ నిర్మాణం చేపట్టడాన్ని మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. కాలువ ఎల్ షేప్ మార్చడాన్ని వారు తప్పుపడుతున్నారు. నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. కాలువ ఎల్ షేప్లోనే ఉండాలంటున్నారు, లేదంటే సముద్రంలోకి వెళ్లేందుకు తమకు మార్గం ఉండదని అంటున్నారు. నిర్మాణాలు ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీచ్కు పక్కనే రియల్టర్ వెంకట్రావు భూమి ఉంది, అయితే బీచ్లోనూ నిర్మాణాలు చేపడుతున్నారు రియల్టర్. ఇంతకీ రిసార్ట్ నిర్మాణం ఎక్కడ జరుగుతోంది, మత్స్యకారులు ఏం కోరుతున్నారు? బాపట్ల జిల్లా ఈపురపాలెం బీచ్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ పూర్తి వివరాలు అందిస్తారు. బాపట్ల నుంచి చీరాల వరకు ఉన్న సముద్ర తీరంలో చాలా పెద్ద ఎత్తున కూడా రిసార్ట్స్ వెలుస్తూ ఉన్నాయి. ఈ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా ప్రైవేట్కి సంబంధించిన రిసార్ట్స్ కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఈ రిసార్ట్ నిర్మాణం వివాదాస్పదంగా మారిందో ఆ ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం మనం వెనక చూడవచ్చు, ఇది వెంకట్రావు అనే ఒక వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్. ఆ ప్రైవేట్ ల్యాండ్లో మొదట నిర్మాణాన్ని అయితే చేపట్టారు. ఆ నిర్మాణం కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఇక్కడ ఒక రిసార్ట్కి సంబంధించిన పూర్తి స్థాయిలో నిర్మాణం జరగడంలో భాగంగా దీన్ని ఈ కుటీరాన్ని కూడా నిర్మించారు. అయితే ఈ కుటీరాన్ని ఆనుకొని గతంలో కూడా మొత్తం ఈ ఈపురపాలెం స్ట్రైట్ కట్ ఉండేది. ఆ కుటీరం దిగువ భాగంలోనే ఈ మొత్తం కూడా ఆ సముద్రంలోకి సంబంధించి వెళ్ళే కాలువ ఈపురపాలెం స్ట్రైట్ కట్ కూడా ప్రవహిస్తూ ఉండేది. అయితే దాన్ని ఇప్పుడు మార్చి, ఎందుకంటే ఆ నిర్మాణం అనేది యువతల వైపుకు రావాలి, సముద్రం అంచునే నిర్మాణాలు జరగాలి అని అంటే పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ ఏదైతే ఆ అంచున పారుతున్న ఈ స్ట్రైట్ కాలువను కూడా పూర్తిగా మార్చి సముద్రంలోకి నేరుగా కలిసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్నే మత్స్యకారులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మనం ఇటువైపు కనుక చూసుకున్నట్లయితే సముద్రానికి ఏదైతే ఈ రిసార్ట్ నిర్మాణం జరుగుతుందో, రిసార్ట్ నిర్మాణం నుంచి అత్యంత తక్కువ దూరంలో మనకి సముద్రం కనిపిస్తూ ఉంటుంది. మొత్తం కలిపినా కూడా ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండవద్దు. అదేవిధంగా ఏదైతే ఆ రాళ్ళని ఎక్కడ వరకు వేశారో చూడవచ్చు, సముద్రం అంచు వరకు కూడా ఈ రాళ్ళని తీసుకొచ్చి వేశారు. అక్కడి నుంచి ఏదైతే సముద్రం యొక్క ఆటుపోటలంతా కూడా నియంత్రించుకుంటూ మొత్తం రిసార్ట్ నిర్మాణం అయితే చేపట్టాల్సి ఉంది. రిసార్ట్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. కానీ ఎప్పుడైతే ఈ స్ట్రైట్ కట్ని మార్చడం వల్ల, ఏదైతే ఎల్ షేప్లో ఉన్నదాన్ని మార్చడం వల్ల మత్స్యకారులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉందనేది మత్స్యకారులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా సిఆర్జెడ్ పరిధిలోకి వస్తుంది. సిఆర్జెడ్ పరిధిలో కనుక నిర్మాణాలు చేపట్టాలంటే చాలా పెద్ద ఎత్తున అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా ఇక్కడ నిర్మాణం చేయాలంటే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరగాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా కనుక జరిగితే ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. కానీ ప్రస్తుతం చేపడుతున్న ఈ నిర్మాణం వల్ల అనేక సమస్యలు మత్స్యకారులు ఎదుర్కొంటా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున మత్స్యకార గ్రామాలన్నీ కూడా ఈ రిసార్ట్స్కి పక్కనే ఉన్న సముద్రాన్ని ఆనుకుని ఉన్న కాలువ ద్వారా కూడా జీవనం సాగిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఏదైతే సహజ సిద్ధంగా ఏర్పడిన ఈపురపాలెం స్ట్రైట్ కట్ని అదే విధంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి. పర్యాటక రంగ అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ మత్స్యకారుల జీవనానికి మాత్రం ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది అనేది వీరు వినిపిస్తున్న మాట. కెమెరామెన్ వెంకటతో నాగరాజు, TV9 బాపట్ల జిల్లా.